Hi, welcome to Spoken English through Telugu, Part 14 by Mr. Ramu 9390495239. My dear students, Part 13 వరకు హెల్పింగ్ వర్బ్స్ మొదటి భాగం బీ ఫార్మ్స్, రెండవ భాగం హ్యావ్ ఫార్మ్స్ గురించి పూర్తిగా తెలుసుకున్నారు. ఇప్పుడు మూడవ భాగం ఫ్యూచర్ ఫార్మ్స్ గురించి పూర్తిగా తెలుసుకుంటున్నాం. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు అని అర్థం. ఫ్యూచర్ ఫార్మ్స్ అంటే భవిష్యత్తును సూచించే పదాలు అని అర్థం. మరి ఫ్యూచర్ ఫార్మ్స్ లో ముఖ్యమైనటువంటి పదాలు ఏవి, భవిష్యత్తును సూచించే ముఖ్యమైన పదాలు ఏవో చూద్దాం. విల్, వుడ్, షల్, should, can, could, may, might. ఈ పదాలు ఫ్యూచర్ ఫార్మ్స్, భవిష్యత్తును సూచించే పదాలు. విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్. ఇప్పుడు ఈ ఫ్యూచర్ ఫార్మ్స్ పదాలను ఎలా ఉపయోగించాలో కొన్ని వాక్యాలు చూద్దాం. ఇక్కడ చూడండి, I will go to Bombay tomorrow. నేను బొంబాయికి రేపు వెళతాను. దీని అర్థం ఐ విల్ గో. ఐ గో అంటే ఇప్పుడే వెళ్తాను. ఐ విల్ గో అంటే రేపో మర్నాడు అని అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ ఈ వాక్యంలో ఐ విల్ గో టు బాంబే టుమారో అని ఇచ్చాను కాబట్టి దీని అర్థం నేను బొంబాయికి రేపు వెళతాను అని అర్థం. ఇక్కడ చూడండి, ఐ వుడ్ గో టు బాంబే టుమారో. ఐ వుడ్ గో అంటే అర్థం ఏంటి? వెళ్ళేసి అక్కడ ఉంటాను, ఇక్కడి నుంచి బయలుదేరుతాను కాదు. ఐ విల్ గో అంటే ఇక్కడి నుంచి బయలుదేరే సమయం, కానీ ఐ వుడ్ గో అంటే అక్కడికి వెళ్ళి ఉంటాను అనే అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ వాక్యం ఐ వుడ్ గో టు బాంబే టుమారో అంటే తెలుగులో నేను బొంబాయికి రేపు వెళ్ళి అక్కడ ఉంటాను, వెళ్ళి ఉంటాను ఎక్కడ, బొంబాయిలో అనే అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి ఐ విల్ గో టు బాంబే టుమారో అంటే ఇంటి నుంచి బయలుదేరే టైం. నేను బొంబాయికి రేపు వెళతాను, ఇంటి నుంచి బయలుదేరుతాను అని అర్థం. కానీ ఐ వుడ్ గో టు బాంబే టుమారో అంటే నేను బొంబాయికి వెళ్ళి ఉంటాను, అక్కడ ఉంటాను, బొంబాయిలో ఉంటాను అని అర్థం. ఇక్కడ చూడండి, షల్. ఇప్పుడు షల్ ఎలా వాడాలో తెలుసుకుందాం. ఐ షల్ గో టు బాంబే టుమారో. నేను బొంబాయికి రేపు వెళ్ళాలి. వెళ్ళాలి అంటే అవసరం, అవసరం ఉంది అని అర్థం. సో ఐ షల్ గో టు బాంబే టుమారో అంటే నేను బొంబాయికి వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి రేపు వెళ్ళాలి అని అర్థం. ఇక్కడ చూడండి, షుడ్. షల్ తీసేసి షుడ్ పెడితే ఏమవుతుందో చూద్దాం. ఐ షుడ్ గో టు బాంబే టుమారో అంటే అర్థం నేను బొంబాయికి రేపు వెళ్ళి ఉండాలి. అంటే బొంబాయిలో ఉండాలి, ఇక్కడ కాదు, అక్కడ బొంబాయిలో ఉండాలి అని అర్థం. కాబట్టి ఐ షల్ గో టు బాంబే టుమారో అంటే నేను బొంబాయికి రేపు వెళ్ళాలి, అవసరము ఉంది అని అర్థం. ఐ షుడ్ గో టు బాంబే టుమారో అంటే నేను బొంబాయికి రేపు వెళ్ళి ఉండాలి, అంటే బొంబాయిలో ఉండాలి, అక్కడ నాకు అవసరం ఉంది అని దీని అర్థం. ఇప్పుడు కెన్. కెన్ అనే పదం ఎలా వాడాలో చూద్దాం. ఐ కెన్ గో టు బాంబే టుమారో. నేను బొంబాయికి రేపు వెళ్ళగలను అని దీని అర్థం. గలను అంటే
సామర్థ్యము మన కెపాసిటీ, చేతనవుతుంది, నాకు శక్తి ఉంది, నేను వెళ్ళగలను అన్నప్పుడు ఐ కెన్ గో టు బాంబే టుమారో అని అనాలి. దాని అర్థము నేను బొంబాయికి రేపు వెళ్ళగలను, శక్తి ఉంది, నాకు చేతనవుతుంది అని అర్థం. అలాగే ఐ కుడ్ గో టు బాంబే టుమారో, కెన్నుకు బదులుగా కుడ్ వాడారనుకోండి, అప్పుడు నేను బొంబాయికి రేపు వెళ్ళి ఉండగలను, అక్కడ ఉండగలను, అంత సామర్థ్యం నాలో ఉంది, అంత శక్తి నాలో ఉంది అని దీని అర్థం. ఐ కెన్ గో టు బాంబే టుమారో అంటే నేను బొంబాయికి రేపు వెళ్ళగలను, అంత శక్తి నాలో ఉంది అని దీని అర్థం. ఐ కుడ్ గో టు బాంబే టుమారో అంటే నేను బొంబాయికి రేపు వెళ్ళి అక్కడ ఉండగలను, అంత శక్తి నాలో ఉంది, అక్కడ వెళ్ళి ఉండగలను అని దీని అర్థం. ఇప్పుడు మే ఎలా వాడాలో చూద్దాం. ఐ మే గో టు బాంబే టుమారో, నేను బొంబాయికి రేపు వెళ్ళవచ్చు, వెళ్ళకపోవచ్చు. అంటే గ్యారంటీ లేదు, వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. అనుమానంతో మాట్లాడే మాట. ఐ మే గో టు బాంబే టుమారో అంటే నేను బొంబాయికి రేపు వెళ్ళవచ్చు లేదా వెళ్ళకపోవచ్చు అనే అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఐ మైట్ గో టు బాంబే టుమారో అంటే నేను బొంబాయికి రేపు వెళ్ళి ఉండవచ్చు లేదా వెళ్ళి ఉండకపోవచ్చు. అక్కడ వెళ్ళి ఉండవచ్చు లేదా వెళ్ళి ఉండక కూడా పోవచ్చు. ఇది కూడా అనుమానం, గ్యారంటీ లేదనమాట, అనుమానంతో మాట్లాడే మాట. వెళ్ళడమైతే ఓకే, కానీ అక్కడ వెళ్ళి ఉండవచ్చు లేదా వెళ్ళి ఉండక కూడా పోవచ్చు. అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఐ మైట్ గో టు బాంబే టుమారో, నేను బొంబాయికి రేపు వెళ్ళి ఉండవచ్చు, వెళ్ళి ఉండకపోవచ్చు, ఇలా కూడా మాట్లాడుకోవచ్చు. సో మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు ఫ్యూచర్ ఫార్మ్స్ విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్ వీటి అర్థాలు, వీటి తేడా తెలుసుకున్నారు కదా. భవిష్యత్తుకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన పదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యమైన పదాలు మస్ట్, మస్ట్ అండ్ షుడ్, హ్యావ్ టు, నీడ్ టు, ఆట్ టు, ఈగర్ టు, డేర్ టు, యూజ్డ్ టు. వీటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. ఐ మస్ట్ గో టు బాంబే, నేను తప్పనిసరిగా బొంబాయికి రేపు వెళ్ళాలి. మస్ట్ అంటే ఇక్కడ తప్పనిసరిగా అనే అర్థాన్ని ఇస్తుంది. ఐ మస్ట్ అండ్ షుడ్ గో టు బాంబే, నేను ఖచ్చితంగా బొంబాయికి రేపు వెళ్ళి ఉండాలి, అంటే బొంబాయిలో ఉండాలి. ఐ మస్ట్ అండ్ షుడ్ గో టు బాంబే, నేను ఖచ్చితంగా బొంబాయికి రేపు వెళ్ళి ఉండాలి అని అర్థం. ఐ హ్యావ్ టు గో టు బాంబే, నేను బొంబాయికి రేపు వెళ్ళాలి, అవసరం ఉంది అనే అర్థాన్ని ఇస్తుంది. ఐ హ్యావ్ టు గో టు బాంబే, నేను బొంబాయికి రేపు వెళ్ళాలి అని అర్థం. ఐ నీడ్ టు గో టు బాంబే, నాకు అవసరం ఉంది, నేను బొంబాయికి రేపు వెళ్ళాలి, ఇలా కూడా చెప్పవచ్చు. ఐ నీడ్ టు గో టు బాంబే, నాకు అవసరం ఉంది, నేను బొంబాయికి రేపు వెళ్ళాలి. ఐ ఆట్ టు గో టు బాంబే, OUGHT, ఆట్. ఇది చాలా తక్కువగా, చాలా రేర్గా వాడతారండి. నేను బొంబాయికి వెళ్ళవలసి ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఐ ఆట్ టు అనే పదాన్ని వాడతారు. ఐ ఆట్ టు గో టు బాంబే అంటే అర్థం నేను బొంబాయికి వెళ్ళవలసి ఉంది అని అర్థం. ఐ ఈగర్ టు గో టు బాంబే, నేను బొంబాయికి ఎప్పుడు వెళ్తానా అని ఆతృతగా ఉంది. ఈగర్ అంటే ఆతృత అని అర్థం. ఐ ఈగర్ టు గో టు బాంబే,
నేను బొంబాయికి ఎప్పుడు వెళ్తానా అని ఆతృతగా ఉంది. ఐ డేర్ టు గో టు బాంబే. డేర్, డిఏఆర్ఈ, డేర్ అంటే ధైర్యం. ఐ డేర్ టు గో టు బాంబే అంటే నేను బొంబాయికి వెళ్ళడానికి ధైర్యం ఉంది అని అర్థం. ఐ యూజ్డ్ టు గో టు బాంబే. యూజ్డ్ టు అంటే అలవాటు నింది అనే అర్థాన్ని చెప్తుంది. నేను బొంబాయికి వెళ్ళే అలవాటు ఉండేది ఒకప్పుడు ఎప్పుడో, కాబట్టి ఇది పాస్ట్గా అనుకోవచ్చు. ఐ యూజ్డ్ టు గో టు బాంబే, నేను బొంబాయికి వెళ్ళే అలవాటు ఉండేది అని అర్థం. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మరొకసారి మొదటి నుంచి చెప్పుకుంటూ నేర్చుకుందాం. ఐ విల్ గో టు బాంబే టుమారో. నేను బొంబాయికి రేపు వెళ్తాను. ఐ వుడ్ గో టు బాంబే టుమారో. నేను బొంబాయికి రేపు వెళ్ళి ఉంటాను. ఐ షల్ గో టు బాంబే టుమారో. నేను బొంబాయికి రేపు వెళ్ళాలి. ఐ షుడ్ గో టు బాంబే టుమారో. నేను బొంబాయికి రేపు వెళ్ళి ఉండాలి. ఐ కెన్ గో టు బాంబే టుమారో. నేను బొంబాయికి రేపు వెళ్ళగలను. ఐ కుడ్ గో టు బాంబే టుమారో. నేను బొంబాయికి రేపు వెళ్ళి ఉండగలను. ఐ మే గో టు బాంబే టుమారో. నేను బొంబాయికి రేపు వెళ్ళవచ్చు, వెళ్ళకపోవచ్చు. ఐ మైట్ గో టు బాంబే టుమారో. నేను బొంబాయికి రేపు వెళ్ళి ఉండవచ్చు, లేదా వెళ్ళి ఉండక కూడా పోవచ్చు. ఐ మస్ట్ గో టు బాంబే టుమారో. నేను తప్పనిసరిగా బొంబాయికి రేపు వెళ్ళాలి. ఐ మస్ట్ అండ్ షుడ్ గో టు బాంబే టుమారో. నేను ఖచ్చితంగా బొంబాయికి రేపు వెళ్ళి ఉండాలి. ఐ హ్యావ్ టు గో టు బాంబే టుమారో. నేను బొంబాయికి రేపు వెళ్ళాలి. ఐ నీడ్ టు గో టు బాంబే టుమారో. నాకు అవసరం ఉంది, నేను బొంబాయికి రేపు వెళ్ళాలి. ఐ ఈగర్ టు గో టు బాంబే టుమారో. నేను బొంబాయికి ఎప్పుడు వెళ్ళాలా అని ఆతృతగా ఉంది. ఐ డేర్ టు గో టు బాంబే టుమారో. నేను బొంబాయికి వెళ్ళడానికి ధైర్యం ఉంది. ఐ యూజ్డ్ టు గో టు బాంబే. నేను బొంబాయికి వెళ్ళే అలవాటు ఉండేది. ఇంతకు ముందు బొంబాయికి వెళ్ళే అలవాటు ఉండేది అని దీని అర్థం. మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు ఫ్యూచర్ ఫార్మ్స్ విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్ ఈ పదాల అర్థాలను మరియు వాటిని ఎలా ఉపయోగించాలో, వాటి తేడా ఏంటో తెలుసుకున్నారు. వీటితో పాటు మస్ట్, మస్ట్ అండ్ షుడ్, హ్యావ్ టు, నీడ్ టు, ఆట్ టు, ఈగర్ టు, డేర్ టు, యూజ్డ్ టు ఈ పదాల అర్థాలు, వీటిని ఉపయోగించే పద్ధతి తెలుసుకున్నారు. నెక్స్ట్ పార్ట్ 15లో ఫ్యూచర్ ఫార్మ్స్ గురించి పూర్తిగా ఉదాహరణలతో తెలుసుకుంటారు. స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు మా సీడీలు మీకు కావాలంటే వెంటనే కాల్ చేయండి లేదా SMS చేయండి. మా సీడీల ధర ఏవైనా 10 భాగాలు, 1 నుంచి 10వ భాగం వరకు కావచ్చు, 11 నుంచి 20వ భాగం వరకు కావచ్చు, ఇలా ఎనీ 10 పార్ట్స్ ఓన్లీ 500 రూపీస్. ఏవైనా 10 భాగాలు కేవలం 500 రూపాయలు మాత్రమే. మా సీడీలు మీకు కావాలంటే వెంటనే కాల్ చేయండి లేదా SMS చేయండి. మా సెల్ నంబర్ 9390495239. స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు పార్ట్ 14 ఈజ్ కంప్లీటెడ్. వాచ్ సూన్ పార్ట్ 15. రాము 9390495239.